రవి జాగ్రత్త మొత్తం ఆడియో వస్తుంది. ఆడియో కేబుల్ ఇవ్వాలా? ఆడియో కేబుల్ ఇవ్వాలా? ఎక్కడ అక్కడ పెట్టరా? ఓకే, మీరు కేబుల్ ఉన్నా? ఆడియో కేబుల్ ఇక్కడ పెట్టరా? ఓకే, గౌరవనీయులు పర్వతనేని కృష్ణ కిరణ్ గారు, అదే మాదిరిగా టిఎస్ఎన్వి ఉపాధ్యక్షుడైనటువంటి కిషోర్ గారు, అదే మాదిరిగా ఎన్ఆర్ఐ మిత్రులు, అంతేకాకుండా చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చారు, చాలా మంది విద్యార్థులు గాని యువత గాని వచ్చారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ రోజు మీరందరూ కూడా కష్టపడి జీవితంలో పైకొచ్చి ఈ రోజు మళ్ళా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే మీరు ఈ రోజు పార్టీలోకి వస్తున్నారు. ఆ విధంగా పార్టీలోకి వస్తున్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మనం ఒకసారి చూస్తే మీరందరూ కూడా ప్రభుత్వ ఖర్చుతో పైకొచ్చి ప్రభుత్వం మంచి ఎడ్యుకేషన్ ఇస్తే మీరు ప్రపంచం మొత్తం పోయి బాగా ఉపాధి అవకాశాలు గాని ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకుని దేశానికే మంచి పేరు తీసుకొచ్చారు. ఆ విధంగా ముందుకు రావడం జరిగింది. ఈరోజు తిరిగి ఏ సమాజం అయితే మీకు రికగ్నిషన్ ఇచ్చిందో, ఏ సమాజం అయితే మీకు గుర్తింపు ఇచ్చిందో ఆ సమాజానికి సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మళ్లీ పార్టీలో చేరి సేవాభావంతో ముందుకు వచ్చారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి మన మీద కూడా ఒక బాధ్యత ఉంది, ఒక కర్తవ్యం ఉంది. సొసైటీలో ఏం జరిగినా నాకు సంబంధం లేకుంటే చాలా ప్రమాదం వస్తుంది. మనందరి భవిష్యత్తు, మన తరాల రాబోయే తరాల భవిష్యత్తు, లేకపోతే భావి తరాల భవిష్యత్తు ఈ రోజు మనం చేసే చర్యలపైన ఆధారపడుతుంది. ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలలు ఈ ప్రభుత్వాన్ని చూశారు. ఎక్కడ చూసినా అవినీతి ఆరోపణలు, చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. పేదవాళ్ళకు మీరు ఒక్కసారి ఇంటెలెక్చువల్స్ గా చదువుకున్న మీరందరూ ఆలోచిస్తే, ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా రాత్రింబగళ్లు కష్టపడి రాష్ట్రంలో సంపద సృష్టించాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగాలని, పెరిగిన ఆదాయం పేదవాళ్లకు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలని ఆశిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో దానికి విరుద్ధంగా జరుగుతా ఉంది. ఎన్నో అవినీతి ఆరోపణలు జరిగాయి. నిన్న మీరు చూశారు, ఒక భయంకరమైన విచిత్రమైన సంఘటన మన రాష్ట్రంలో జరిగింది. ఎలుగుబంటి సూర్యనారాయణ ఆ ఎలుగుబంటు ఏ విధంగా చేసిందో దానికంటే భయంకరంగా ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి సీఎం ఆఫీస్ గాని, చీఫ్ సెక్రటరీ గాని, 6 మంది మంత్రులు, సెక్రటరీలు పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఒక మత్స్య శాఖలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసే ఒక ఈఈగా ఉండే వ్యక్తి ప్రభుత్వాన్ని మొత్తం శాసించే పరిస్థితి వచ్చింది. ఆయన ఏమనుకుంటే అవి చేశాడు. మామూలుగా 8 మంది డిపార్ట్మెంట్ ఉండే ఆ డిపార్ట్మెంట్ కి మామూలుగా అయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్లు కూడా మెయింటెనెన్స్ కుంటారు తప్ప ఇంకోటి కాదు. అక్కడ కమిషన్ రేటు కూడా లేదు. అలాంటి వ్యక్తికి, అందులో కూడా ఏసీబీలో సస్పెండ్ అయి సుప్రీంకోర్టు స్టేలో ఉండే వ్యక్తికి 100,000 కోట్ల రూపాయలు పనులిచ్చి
నాసి రకం పనులు చేసి అసలు పనులే చేయకుండా ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా దోచుకునే పరిస్థితి వచ్చింది. దీనికండగా సీఎం ఆఫీస్ ఉండడం, దీనికండగా చీఫ్ సెక్రటరీ ఉండడం, మంత్రులు ఉండడం, ఈ రోజు మనందరం గట్టిగా పట్టుకుంటే ప్రభుత్వానికి అప్రతిష్ట పాలొస్తా ఉంది. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. అలాంటి వ్యక్తులపైన యాక్షన్ తీసుకోండి. వాళ్ళందరిపైన కఠినంగా యాక్షన్ తీసుకుని భవిష్యత్తులో ఎవ్వరు కూడా ప్రజాధనాన్ని కొల్లగొట్టుకునే చేయమంటే మీనమేషాలు లెక్కేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. మొన్న అన్నాడు మేమందరం గట్టిగా చెప్పిన తర్వాత ఏదో ఒక చర్య తీసుకుంటాం అనుకుంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పి ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా రిటైర్డ్ అయిన జడ్జి ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి చీఫ్ సెక్రటరీకి సంబంధం లేదు, 6 మంది మంత్రులకు సంబంధం లేదు, వారు దీనికి ఏమాత్రం కూడా సంబంధం లేని వ్యవహారం కాబట్టి నేను ఏదో ఎంక్వైరీ చేస్తానని కంటి చుడుపుగా ఎంక్వైరీ చేసే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇది ఒక పరాకాష్ట. పేపర్లో వస్తున్నాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చునో ఇంత మునుపు కూడా ఒకసారి సర్వశిక్ష అభియాన్లో చూశాం. ఆ రోజు కూడా ఇదే మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏదైతే పేద